హలో అండి. మీ బేబీస్కి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ టైంలో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారండి. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో కొద్దిగా జీరా, తెల్లుల్లి ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగా ఒక టమాటాను మీడియం సైజ్ తీసుకొని గ్యాస్ పైన కాల్చుకున్నాను. దానిపైన తొక్క మొత్తం తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. దీన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వీటిని కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. ఇందులో నేను బీట్రూట్ తురుమును యాడ్ చేసుకుంటున్నానండి. కావాలంటే క్యారెట్ అండ్ బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. వీటిని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు కదండి, ఇది చిన్న గోధుమ రవ్వ అండి, పెద్దది కూడా ఉంటుంది. ఇది చిన్న రవ్వ. దీన్ని శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఇందులో అయితే వేసుకున్నానండి. ఇది నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో వాటర్ పోసుకోవాలి. నాకైతే దీనికి 1 glass వాటర్ అయితే పట్టిందండి. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరెన్నో బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇదైతే కుక్ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. నెయ్యి అయితే ఆప్షనల్ అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.